తన కార్యము చేయునుగాక. ఆయన నిన్ను విడిపించునుగాక. ప్రతి బంధకములు ఈ దినమే ఈ స్థలమందే విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. బైబిల్లో అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం ఎవరైనా చదవగలిగితే చదవండి. అదేదనగా నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యము ఎంతో బలమైనది, ఎంతో శక్తివంతమైనది. యేసు ప్రభు గురించి నీవు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా విడుదల పొందగలుగుతావు. యేసు ప్రభు గురించి నువ్వు తెలుసుకోగలిగితే నీవు స్వస్థత పొందగలుగుతావు. యేసు ప్రభువుని తెలుసుకోగలిగితే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. యేసు ప్రభువుని తెలుసుకోగలిగితే నీ కుటుంబం కట్టబడుతుంది. యేసు క్రీస్తు ప్రభువు ఆయన నీ కొరకు ఏం చేశాడో తెలుసుకుంటే, ఆయన ఏం చేయగలుగుతాడో తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు విడుదల పొంది ఆయన కొరకు మీరు నిలబడతారు, సాక్షిగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రసంగము పేతురు భక్తుడు ప్రసంగిస్తూ ఉంటాడు. ఆయన 10వ అధ్యాయం మీరు మొదటి నుంచి చదవగలిగితే అక్కడ కొర్నేలు అనే ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ కొర్నేలు అనే శతాధిపతి ఆయన ప్రతిరోజు నమ్మకముగా ప్రార్థన చేయువాడు, భక్తిపరుడు, దేవుని వెతికేవాడు, దేవుని ఆరాధించువాడు. కానీ అతడు ఒక అన్యుడు. కానీ యూదా మతస్థుల యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి. అయితే తనకొక అలవాటు ఉన్నది. ఏం చేసే అలవాటు అంటే ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు. దేవునికి స్తోత్రం. పక్కన చెప్పండి, ప్రతిరోజు కొర్నేలికి ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. మరి నీకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొర్నేలికి ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు తినే అలవాటుకి ఎంతమందికి ఉందంటే అందరు చేతులు ఎత్తారు. కానీ ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతారంటే 1, 2, 3, 4, ఇక్కడ ఇద్దరు, అక్కడ ఇద్దరు, అక్కడ నలుగురు. నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటానంటే, నీవు రక్షణ పొంది ఉన్నావు, నీవు మారు మనసు పొంది ఉన్నావు, నీవు పాప క్షమాపణ పొంది ఉన్నావు, నీవు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావు. కానీ నీవు అదే విశ్వాసంలో కొనసాగకపోతే నీవు ఈ లోకంలో పట్టబడతావు, లోకంలో బలహీనపడతావు. అందుకనే ఎలాగైతే ఆరంభించబడ్డావో నీవు అంతము వరకు కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. ఆరంభము కంటే అంతము మేలు. హల్లెలూయా. ఆరంభము కంటే అంతము మేలు. ఎందుకు ఈ మాట ఈ రాత్రికాల సమయం చెప్తున్నానంటే, కొర్నేలు ప్రతి దినము ప్రార్థన చేయడం వల్ల ప్రార్థనకి పరలోకము కదిలి పరలోకం నుంచి దూత దర్శించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెవులు గలవారు వినుగాక. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో పరలోకం అక్కడికి దిగి వస్తుంది. ప్రార్థన పరులు ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడు. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడికి దేవుని దూతలు దిగి వస్తారు. హల్లెలూయా. ప్రార్థన పరలోకాన్ని ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన పరలోకాన్ని ఆకర్షిస్తుంది. ప్రార్థన దేవుని సన్నిధిని ఆకర్షిస్తుంది. ప్రార్థన దేవుని మహిమను ఆకర్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది అయితే ప్రార్థనలో బలహీనులు ఉన్నారో, నీవు బలము పొందుకొని ఇక్కడి నుంచి నడుచుకుంటూ గంతులు వేస్తూ నీ గృహానికి చేరుదువుగాక. హల్లెలూయా. నేను